నేటి సర్పంచే రేపటి ఎమ్మెల్యే. ఇంట గెలిచి రచ్చ గెలవాలనేది సామెత. ఇదే సామెతని రాజకీయాలకు ఆపాదిస్తే ముందు ఊళ్ళో గెలిచి ఆ తర్వాత నియోజకవర్గాన్ని గెలవాలంటారు. చట్టసభల్లో రాణించాలంటే సర్పంచ్ పీఠం ఒక లెర్నింగ్ స్టేజ్. ఒకప్పుడు సర్పంచులుగా వారి గ్రామాల అభివృద్ధికి బాటలు వేసిన ఆ నేతలే ఇప్పుడు ఎమ్మెల్యేలుగా శాసనసభలో గళమెత్తుతున్నారు. సర్పంచ్ అభ్యర్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ఇంతకీ ఆ ఎమ్మెల్యేలు ఎవరు? మహా అయితే సర్పంచే కదా, ఊరికే పరిమితం అనుకుంటే పొరపాటే. నేటి సర్పంచ్లే రేపటి ఎమ్మెల్యేలు కూడా కావచ్చు. అందుకు ఉదాహరణే గండ్ర సత్యనారాయణ, దొంతి మాధవరెడ్డి. గ్రామ పాలనలో ప్రజల చేత ప్రశంసలు పొందగలిగితే వారిని రాజకీయ అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి అనడానికి వీళ్ళిద్దరే నిదర్శనం. ఎందుకంటే వీళ్ళిద్దరి రాజకీయ ప్రస్థానం సర్పంచ్ స్థాయి నుంచే మొదలైంది. వరంగల్ ఉమ్మడి జిల్లా పరిధిలోని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు స్వగ్రామం గణపురం మండలం బుద్దారం. 1984 నుంచి 1989 వరకు బుద్దారం సర్పంచ్గా పనిచేశారు. ఆ తర్వాత 1995లో గణపురం జడ్పీటీసీ సభ్యుడిగా గెలుపొందారు. అనంతరం తెలుగుదేశం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. 2 సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి పాలైన గండ్ర పట్టు వదలకుండా పోటీ చేసి 2023లో కాంగ్రెస్ నుంచి భూపాలపల్లి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ప్రస్తుతం సర్పంచులుగా బరిలోకి దిగుతున్న నేతలకు తన అనుభవాలు పంచుతున్నారు గండ్ర సత్యనారాయణ. గ్రామంలో సక్సెస్ఫుల్గా ప్రజల సమస్యలు, కష్టసుఖాలు, ప్రజలతోని మమేకం అవ్వడం, నేను ఈరోజు శాసనసభ్యునిగా ఎదగడం కావడం కూడా గ్రామ సర్పంచ్గా చేసినటువంటి ఒక కృషి వల్లనే ఈరోజు ఈ స్థాయికి నేను రావడం జరిగింది. ఇక ఇదే కోవకు చెందిన మరో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ప్రస్తుతం నరసంపేట ఎమ్మెల్యేగా బాధ్యత నిర్వహిస్తున్న దొంతి మాధవరెడ్డి స్వగ్రామం చెన్నారావుపేట మండలం అమీనాబాద్. 1984లో అమీనాబాద్ సర్పంచ్గా గెలుపొంది తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు. 1988 నుంచి 2014 దాకా అమీనాబాద్ సొసైటీ చైర్మన్గా పనిచేశారు. 1995 నుంచి 2000 సంవత్సరం వరకు వరంగల్ డీసీసీబీ చైర్మన్గా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కాంగ్రెస్ టికెట్ నిరాకరించడంతో స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలిచి మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2018 ఎన్నికల్లో ఓటమి పాలైన దొంతి మాధవరెడ్డి తిరిగి 2023 సాధారణ ఎన్నికల్లో మరోసారి నర్సంపేట ఎమ్మెల్యేగా గెలుపొందారు. ప్రతి రాజకీయ నాయకుడి ఎదుగుదలకు జన్మనిచ్చిన గడ్డ తొలిమెట్టు అంటున్నారు ఈ ఎమ్మెల్యేలు. స్వగ్రామంలో ప్రజల చేత ప్రశంసలు పొందిన వాళ్లు రాజకీయాల్లో రాణిస్తారని అంటున్నారు.